యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువారు యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైన సంగతిని మనకి తెలియపరుస్తారు. 15వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. విషయం ఏమిటంటే, ఫలించటం అనేది ఒక చెట్టు యొక్క సహజ గుణం. ఒక చెట్టు ఉంది అంటే దానికి ఫలములు చాలా అవసరం. ఫలము లేకుండా చెట్టు ఎంతకాలం ఉన్నా దానికి విలువ ఉండదు. అది వ్యర్థంగా భూమి మీద ఉంటుందని దాన్ని నరికివేస్తారు. ఇక ఆ చెట్టు యొక్క నామరూపాలు ఇక కనపడవు. ఫలించటానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విఫలమైపోతూ ఉంది. కారణం ఏమిటంటారు? గమనించండి, ఒక చెట్టు 4 రకాల ఫలములు కాయాలి. చెట్టు అన్న తర్వాత ఫలము లేకుండా వ్యర్థమయ్యేదానికంటే 4 రకాల దశలు, 4 రకాల ఫలములు కాస్తాయి. టైప్ 1, ఓ చెట్టుకి ఏ ఫలము కాస్తే బాగుండిద్దో ఈ 4 రకాల ఫలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. టైప్ 1 పిందెలు ఉంటాయి. ఆ పిందెగా ఉన్నప్పుడే కొన్ని కోయబడతాయి. అవి దేనికి ఉపయోగపడవు. ఫలమే కానీ పిందె అది ఉపయోగపడదు. అలాగనే క్రైస్తవుడు కూడా దేవుని సంఘంలో ఉంటాడు కానీ పిందె వారాలు చేస్తుంటాడు. కొంతమంది అంటుంటారు, వాళ్ళ పిందె వారాలు, అది పెద్ద పిందె అని అంటుంటారు. వాడు పెద్ద పిందె అంటారు. అంటే పిందె చూస్తానికి చిన్నగా ఉంటుంది, అది ఉపయోగపడదు. అలాగనే వీళ్ళు కూడా మందిరంలో ఉంటారు. వాళ్ళు ఇచ్చే 10 రూపాయలకి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బడాయిగా ఉంటాయి. ఆ పిందె వారాలాగానే ఉంటాయి వాళ్ళే. ఎందులో చూసినా కూడా చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. దాన్ని పిందె వారం అంటారు. ఎందులోనూ వాళ్ళు సహకారులు ఉండరు, ఉపయోగపడరు. అసలు పిందె వల్ల ఉపయోగం లేదు. కానీ వాళ్ళ వ్యవహారం ఎంత గొప్పగా ఉండిద్దంటే, మేము లేకపోతే ఇక మందిరానికి కానీ సేవకుడికి కానీ సపోర్ట్ లేదన్నట్టు మాట్లాడతారు. నువ్వు పిందెగా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. రెండవది దోరపండు. ఈ దోరపండు గట్టిగా ఉంటుంది. ఒకవేళ దాన్ని తిన్నా కడుపు నొప్పి వస్తుంది. అలాగనే క్రైస్తవ సంఘాల్లో కొంతమంది మనకే తలనొప్పిగా మారుతారు. వీళ్ళు వాళ్ళ చేతుల్లో మనల్ని పెట్టుకోవాలని సంఘాన్ని, సేవకుణ్ణి, అది మిగతా విశ్వాసులకు కూడా దెబ్బని సంగతి వీళ్ళు గ్రహించరు. వీళ్ళు ఆ దోరపండులాగా ఏమండి ఒక పెయిన్గా మారుతారు. సంఘంలో జనాలను తరివేయటం, సంఘంలో వచ్చే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, నొప్పి కలిగించటం, వీళ్ళ మాటల వల్ల, వీళ్ళ చేష్టల వల్ల వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ నొప్పికి తట్టుకోలేక. కొన్నిసార్లు నొప్పి లేకపోయినా నొప్పి కలిగిస్తుంటారు వీళ్ళు.
ఇక మూడోది తినగలిగిన ఫలం, అందరికీ ఉపయోగపడగలిగిన ఫలం. ఇది చెట్టుకు ఒక నైతికత, చెట్టు యొక్క వాల్యూ. ఒక చెట్టుకి ఫలం ఉందంటే అది అందరికి ఉపయోగపడాలి, అందరికి ఉపయోగపడేదిగా ఉండాలి. అలాగనే క్రైస్తవుడు కూడా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి అందరికి ఉపయోగపడే వారిగా ఉండాలి. ఇక లాస్ట్ 4వ టైప్, అది పండిపోయిన కాయ. దాని అంతటా అదే రాలిపోద్ది, ఎవరు కోయకపోయినా గాలి వచ్చినా సరే అది ఊగి పడిపోద్ది. ఇక కొంతమంది దేవుని కోసం ఏం ఉపయోగపడరు, చచ్చిపోయేంత వరకు కూడా ఉపయోగపడరు. వీళ్ళు రాలిపోయేంత వరకు కూడా దేవుని కొరకు ఒక్క మంచి పని చేద్దాం అనుకోరు. ఆ వయసులో కూడా ఎవరికి ఉపయోగకరంగా కూడా ఉండరు. బాగా పండిపోయిన వయసులో దేవుడు వచ్చి కూర్చున్నా కూడా వీళ్ళు ఎందుకు పనికిరారు, పని చేయటానికి పనికిరారు. అట్లా అని చెప్పేసి మిమ్మల్ని రావద్దని అనట్లేదు. చెట్టుకి 4 రకాల ఫలాలు ఎలాగైతే ఉంటాయో, నువ్వే ఫలంగా ఉండి ఉపయోగపడుతున్నావు అనేదే ఈ సారాంశం. ఫలించని ప్రతి ఫలమును, తీగను ఆయన తీసి పారేస్తాడు. అవి అగ్నిలో పడతాయి. బ్రతుకుండగానే, వయసు ఉండగానే మనం దేవుడికి ఉపయోగపడదామనే సెన్స్ ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నాను.